పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే సికింద్రాబాద్ నుంచి నుమాన్ మనతో పాటు లైవ్ లో రెడీగా ఉన్నారు. ఇక బెంగళూరు నుంచి రుత్విక్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే చెన్నై నుంచి సిరి, విశాఖపట్నం నుంచి నాయుడు కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. సో ప్రవీణ్, చెప్పండి ముందుగా హైదరాబాద్ విషయంకి వచ్చేసరికి. హైదరాబాద్ చాలా సున్నితమైనటువంటి ప్రాంతం, ప్రత్యేకించి ఇక్కడ 4 చోట్ల కూడా చేయాలని చెప్పి ముందుగా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో నువ్వున్నటువంటి ప్రాంతంలో పరిస్థితి ఏంటి, అక్కడ ఏ రకంగా ఈ మాక్ డ్రిల్ జరగబోతోంది, ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొద్ది నిమిషాల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేయడం జరిగింది. డీజీపీతో పాటు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా ఈ రివ్యూలో హాజరవడం జరిగింది. అయితే రివ్యూలో కీలకమైనటువంటి అంశాలు చర్చించడం జరిగింది. ఇండియాలో ఎక్కువగా హైదరాబాదు ఎక్కువగా ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆఫీసులు కావచ్చు, ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ని ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ 2లో హైదరాబాద్ ఉంది. దీనిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగా పౌరులు కూడా ఏదైనా దాడులు జరిగేటువంటి సమయంలో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశానికి సంబంధించి కొద్ది నిమిషాల్లోనే మనం చూస్తున్నాం. చంపాపేటలో ఉన్నటువంటి ట్విన్ టవర్ వద్ద ఈ యొక్క మాక్ డ్రిల్ కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మాక్ డ్రిల్ కోసం ఇటు 108 సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది వీరందరూ కూడా సంయుక్తంగా ఈ యొక్క డ్రిల్ కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నా ముందు చూస్తున్నాం ఇప్పటికే అగ్నిమాపక శాఖ కావచ్చు, మరోవైపు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 4 ప్రదేశాల్లో ఈ యొక్క మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒక సైరన్ రాబోతుంది. ఆ సైరన్ తర్వాత 4 గంటలకు ఎగ్జాక్ట్గా ఈ యొక్క మాక్ డ్రిల్ కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే పోలీసులను కావచ్చు, మరోవైపు ఏదైనా దాడులు జరిగినటువంటి సమయంలో కానీ, వైమానిక దాడుల సమయంలో కూడా పబ్లిక్ ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఆ దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలి, తమకు తాము ఎలా రక్షించుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా పోలీసులు మరికొద్దిసేపట్లో అవగాహన కల్పించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ యొక్క సివిల్ మాక్ డ్రిల్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎన్సీసీ క్యాండిడేట్స్ను కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు అవేర్నెస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఈ యొక్క మాక్ డ్రిల్ ఎగ్జాక్ట్గా 4 గంటలకు సైరన్ మోగిన తర్వాత పౌరులు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఏదైనా దాడి జరిగినటువంటి సమయంలో ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా ఎవరైనా గాయాల పాలైనా, దాడుల సమయంలో ఎవరైనా వాళ్ళు ఇబ్బందులు పడినటువంటి సమయంలో వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేస్తారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క డ్రిల్ కూడా ఉద్దేశం ఎవరిని కూడా ప్యానిక్ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు, కేవలం పబ్లిక్ని అవేర్నెస్ చేయాలనేటువంటి దాంతో ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మరికొద్దిసేపట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఒక సైరన్ వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా 4 ప్రదేశాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఈ యొక్క మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ మాక్ డ్రిల్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క హాజరై వారందరూ కూడా ఈ మాక్ డ్రిల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ మాక్ డ్రిల్ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎక్కడైనా సెన్సిటివ్ ప్రదేశాల్లో ఈ యొక్క వైమానిక దాడులు జరిగినప్పుడు కానీ లేదంటే పేలుళ్లు జరిగినటువంటి సమయంలో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశానికి సంబంధించినే ప్రస్తుతం ఈ యొక్క మాక్ డ్రిల్ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఫైర్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఒకవైపు అలర్ట్ అయి ఉన్నారు. వారు కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా జరిగినటువంటి సమయంలో క్విక్ రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఎంత సమయంలో వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అనేటువంటి ఆ సమయానికి సంబంధించి కూడా ఈ మాక్ డ్రిల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇటు ఫైర్, పోలీస్ శాఖ, మరోవైపు ఆరోగ్య శాఖ, ఇటు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్లో కూడా వాళ్ళు హాజరవుతున్నారు. ఇది ఒక పెద్ద ట్విన్ టవర్స్గా మనం భావిస్తాం. ఎందుకంటే ఈ ట్విన్ టవర్స్లో ఏదైనా జరిగినటువంటి సమయంలో ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ చేయాలి, ఏ విధంగా వాళ్ళని అప్రమత్తం చేయాలనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం ఈ మాక్ డ్రిల్ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ను డైవర్షన్స్ కావచ్చు, ముఖ్యంగా పబ్లిక్పై దాడులు జరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఏ విధంగా రక్షించుకోవాలి, వాహనాలు నిలిపివేసి వాళ్ళు ఏ విధంగా తలదాచుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా ఈరోజు ఈ మాక్ డ్రిల్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో ఖచ్చితంగా హైదరాబాద్కు